ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప సుమిత్ర అన్న మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు అమ్మగారు నన్ను ఇంతలా అపార్థం చేసుకున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన కార్తిక్ ఎలా దీప బాధను ఎలాగైనా కొట్టాలి అని చెప్పేసి దీప దగ్గర అన్నం తీసుకొని వెళ్తే దీప అన్నంలోకి ఒకదానికొకటి కాంబినేషన్ లేకపోతే అసలు బాగోదు కదా, మనసుకు మనస్తృప్తిగా తిన్నట్టు కూడా అనిపించదు కదా అని చెప్పేసి దీప దగ్గర కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం కార్తిక్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం కొత్త ఆవకాయ పెట్టారు కదా, దానికి కావలసినవన్నీ కూడా ఉండాలి కదా, కొట్టాలు పిట్టేయాలు అన్నీ ఉండాలి కదా మరి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న కార్తిక్ని అలా చూస్తూ ఉండిపోతుంది. అవును, అలాగే నెయ్యి కూడా ఉంటే కాస్త చాలా బాగుంటుంది కదా, అలా అయితేనే మనసుకు మనస్తృప్తిగా ఉంటుంది, కడుపుకు కూడా చాలా చక్కగా నిండుతుంది, 2 ముద్దలు నోటికి కూడా బాగా వెళ్తాయి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తిక్ వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం మరేంటో అంచయ్య గారు నాకు ఇదే పెట్టించారు, సరేలే కొత్త ఆవకాయ ఎలా ఉంటుందో కాస్త రుచి చూస్తాను అని చెప్పేసి అంటూ అన్నం కలుపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప చుట్టూ చూస్తూ దీప నువ్వు కూడా చూడు రుచి ఎలా ఉందో కాస్త అని చెప్పేసి కలుపు దీపకు ఒక ముద్ద ఇస్తూ ఉంటాడు. చూడగానే అక్కడున్న దీప నాకు ఆకలిగా లేదు, నేనేమి తినను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం లేదు నువ్వు ఇప్పుడు తినాలి, తర్వాత తింటాను అంటే ఎలా అవుతుంది, నీ పను నువ్వు చేసుకే, సరేలే నేను పెడుతూ ఉంటాను నువ్వు తింటూ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తిక్ అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు రౌడీ యూనిఫామ్ ఇస్త్రీ